తెలిసిన వకుళ మాట బిడ్డ కొరకు పరుగున వచ్చి స్వామి శిలను కన్నులగాంచి దుఃఖముతో నీటులనియే కోమలమైన దేహం నీది శిలగా మారిందెందుకు తండ్రి ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరం చేసితివి ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరం చేసితివి వెంకటేశుని చరితం వింటి పాపములన్నీ తొలగుగా ఏడు కొండలు ఎక్కినంతని మనసే పరవశముందుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా ఏడుకొండలవాడ వెంకటరమణ